అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మ. 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో మిథున రాశికి ఏ విధంగా ఉంది గురువుగారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి సంబంధించి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. సాధారణంగా ఏంటంటే మంచి సంపద అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని రకాలైనటువంటివి సద్వినియోగం చేసుకోలేకపోతారు. ఆ ప్రకారంగా ఉంటుంది. వీరి మాటల వల్ల కొన్ని రకాలైనటువంటి సమస్యలు రావచ్చు. అంటే ఎవరి దగ్గర మాట్లాడకూడదో వారి దగ్గర మాట్లాడడం వల్ల ఏమైనా ఇబ్బందులు పడవచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరం వీరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అదిగాక వీరికి మిథునంలోనే గురుగ్రహ సంచారం కూడా చేస్తూ ఉందన్నమాట. ఎప్పుడైనా సరే గురువు 1వ స్థానంలో సంచారం అంత యోగ్యం కాదు. 2 మన గోచారంలో చూసుకుంటే 2, 5, 7, 9, 11 స్థానాలు మంచి అద్భుతమైనటువంటివి. ఆర్థిక పరంగా చూసుకుంటే ఊహించినటువంటి లాభాలు ఉంటాయి. వాటిని సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల లాభాలు పొందొచ్చు, లేదంటే ఇబ్బందులు పడతారు. అలాగే ఫ్రీలాన్సింగ్ చేసేటువంటి వాళ్ళు, అలాగే కొన్ని రకాలైనటువంటి మీడియేటర్షిప్ చేసేటువంటి వాళ్ళకి ఆదాయం బాగా ఉంటుంది. డిజిటల్ పరంగా ఆదాయం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రయాణాల్లో ఖర్చులు పెరగవచ్చు. ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆన్లైన్లో మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. క్రెడిట్ కార్డు పరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ 2 వాటికి సంబంధించి. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే ఉద్యోగంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఎంఎన్సి, ఐటీ కంపెనీలు, మీడియా పరంగా ఉన్నటువంటి వాళ్ళకి శుభపరంగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ అవకాశం ఉంటుంది, లేదా ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికో డిపార్ట్మెంట్ మారడము లాంటివి జరిగే అవకాశం ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసే పరంగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఆన్లైన్ బిజినెస్లు కూడా జరిగే అవకాశం ఉంది. మార్కెటింగ్ రంగానికి సంబంధించి కూడా వీరికి మంచి లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే కమ్యూనికేషన్ రంగంలో కానీ, మార్కెటింగ్ రంగంలో కానీ, మీడియా ఫీల్డ్లో కానీ, జర్నలిజం కానీ, మాస్ మీడియా కానీ, యూట్యూబర్స్కి కానీ, కంటెంట్ క్రియేటర్స్కి కానీ అద్భుతంగా ఉంటుంది. అలాగే పోటీ పరీక్షల విషయానికి వస్తే మేధస్సు, టెక్నికల్లీ, స్టాటిస్టికల్లీ ఎక్కువగా వాడేటువంటి వాళ్ళకు యోగ్యంగా ఉంటుంది. అలాగే గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే కనుక బంధువులతో ఏదైనా అపార్థాలు రావచ్చు. వీరు బాగానే ఉంటారు, వీళ్ళ ముందు బాగా మాట్లాడతారు, వీరి వెనకాల ఎక్కువగా అపార్థాలు, వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం చేసే అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న గొడవలు తారాస్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కొన్ని రకాలైనటువంటి సర్దుబాట్లు సర్దుకొని పోయేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. నచ్చని మనుషులతో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంటుంది. చేతి వృత్తులకు సంబంధించి విషయానికి వస్తే వ్యాపార విస్తీర్ణత, అంటే ఏదైనా సరే అగ్రిమెంట్ చేసుకొని వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసే పరంగా చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు కూడా అద్భుతంగా ఉంటే ఒక రకంగా ఒక అగ్రిమెంట్తో వర్క్ చేసేటువంటి వాళ్ళు తయారవుతూ ఉంటారు. ట్రేడింగ్, మార్కెటింగ్ కూడా వీరికి బాగా యోగ్యంగా ఉంటుంది. రాజకీయ నాయకుల విషయానికి వస్తే మాటలతో ప్రజల్ని బాగా ఆకట్టుకుంటారు. కొన్ని రకాలుగా మాటలు మాట్లాడి సోషల్ మీడియాలో బాగా ఫేమ్ అవుతారు. అంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం రాజకీయ నాయకులు కొన్ని డైలాగ్స్ వదలడం, కొన్ని కథలు చెప్పడం, వీటి పరంగా బాగా ఫేమ్ అవ్వడం, ఆ పరంగా బాగా ఫేమస్ అవుతారు. కళారంగానికి సంబంధించి ఎవరైతే రైటర్స్ ఉంటారో, యాంకరింగ్ చేసే వాళ్ళు ఉంటారో, అలాగే స్క్రిప్ట్ రైటింగ్ వాళ్ళు ఉంటారో, డబ్బింగ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలం. అలాగే అవకాశాలు కూడా పెరుగుతాయి. గతం కంటే కూడా అవకాశాలు పెరుగుతాయి. అప్పుడే పనిచేసే దానికంటే ఫ్రీలాన్సింగ్ మూవ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అలాగే వైవాహిక జీవితానికి సంబంధించి చూసుకుంటే వివాహం కావాలనుకున్న వాళ్ళకి మనకు ఆగస్టు, సెప్టెంబర్ తర్వాతకి వివాహం జరుగుతుంది. ప్రథమ వివాహం, ద్వితీయ వివాహం చేసుకునేటువంటి వాళ్ళకు కూడా ద్వితీయార్థంలో వివాహం జరిగే అవకాశం ఉంది. ప్రేమ వివాహాల్లో కొన్ని రకాలైనటువంటి గందరగోళాలకు దారితీసే అవకాశం ఉంది. అలాగే వీరు ద్వితీయార్థంలో చూసుకుంటే ఎక్కువ లాభాలు పొందే అవకాశం గోచరిస్తుంది. పిల్లలకు సంబంధించిన విషయంలో కూడా చూసుకుంటే చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళ పిల్లలు. చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా యోగ్యంగా ఉంటుంది. పిల్లల చదువు కూడా చాలా అద్భుతంగా చదువుతారు. డిజిటల్ స్క్రీనింగ్ సంబంధించి పిల్లలు తగ్గిస్తే మంచిది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయానికి వస్తే నరాల బలహీనత, మైగ్రేన్, సయాటికా నర్వ్ బల్జ్ అవ్వడం, ఇట్లాంటి ఇబ్బందులు బాగా పడతారు. ఒత్తిడి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. నిద్రలేమితనము, నిద్రలో ఉలిక్కిపడము, భోజనం సరిగ్గా చేయకపోవడము, తలనొప్పులు ఈ పరంగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
ఫాస్ట్ ఫుడ్ తినేటువంటి వాళ్ళు తగ్గించుకుంటే మంచిది. అలాగే చల్లటి పదార్థాలు స్వీకరించే వాళ్ళు కూడా తీసుకోకుంటే ఉంటే మంచిది. మిథున రాశి వారికి సంబంధించి మనకు గోచార పరంగా కూడా చూసుకుంటే గురువు 12వ స్థానంలో గానీ, 1వ స్థానంలో గానీ సంచారం చేస్తూ మార్పులున్నాయి ఈ సంవత్సరంలో. అలా చేయడం వల్ల ఏంటంటే విదేశాలకు వెళ్ళేటువంటి యోగ్యం కనిపిస్తూ ఉంది. అంటే స్థిరత్వం పొందడానికి కాకపోయినా ఊరికేనైనా సరే ఫారిన్ కంట్రీస్‌కి వెళ్ళడం, వేరే దేశానికి వెళ్ళి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆధ్యాత్మిక పరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సంవత్సరం మధ్యలో వీరికి కాస్త మెరుగుదల కనిపిస్తూ ఉంటుంది గురుగ్రహ సంచారం వలన. అలాగే శని గోచారం ప్రకారంగా చూసుకుంటే 9వ, 10వ స్థానాల్లో గనక సంచారం చేస్తే ప్రభావము కాస్త మిశ్రమంగా ఉంటుంది. కొన్నిసార్లు అద్భుతంగా ఉంటుంది, కొన్నిసార్లు అద్భుతంగా ఉండదు. మొత్తానికైతే బాగా మొండి వాళ్ళలా తయారవుతారు. ఈ శని ఈ స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఖర్చులు కూడా చాలా ఆచితూచి ఖర్చులు పెడతారు. కొన్ని ఖర్చు పెట్టాల్సిన చోట కూడా పిసినారితనం కూడా చేస్తారు. కర్మ పరీక్ష, ఒత్తిడి పెరగడం, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరగడం, కాస్త నెమ్మదిగా ఎదుగుదలను చూడడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. శని క్రమశిక్షణకు ఎక్కువగా నేర్పిస్తూ ఉంటారు కాబట్టి మనకి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మంచి లెసన్ లాగా అనుకుంటే మంచిది. రాహుగ్రహ సంచారం అత్యంతమైనటువంటి ప్రభావం వలన సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు ఫేమ్ అవ్వడం కానీ, ఆకస్మికమైనటువంటి మార్పులు రావడం కానీ, మానసికమైనటువంటి చంచలత్వం పొందడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఎవరైనా సరే ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్ వీరి నుండి ఎవరన్నా సరే రిక్వెస్టులు రావడము, వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంటుంది. మంచి వాళ్ళే అనుకోవడము, వాళ్ళు ఇబ్బంది పెట్టడము ఈ రకంగా ఉంటుంది. కేతుగ్రహ సంచారం ప్రకారంగా చూసుకుంటే భక్తి పెరుగుతుంది. పాత స్నేహితులు కొంతమంది దూరం అవుతారు, కొత్త స్నేహితులు దగ్గరవుతారు. దగ్గరైన వాళ్ళు మంచాలు కాదని తెలుస్తుంది. అలాగే వీలైనంత వరకు కూడా బుధగ్రహ సంచారం వలన ఏంటంటే మిథున రాశికి అధిపతి కాబట్టి కాస్త కీలకమైన నిర్ణయాలు మాత్రం ఈ సంవత్సరంలో తీసుకుంటారు. అది జీవితాంతం కూడా నిలబడేటువంటి నిర్ణయాలు ఈ సంవత్సరం తీసుకుంటారు. మొత్తం మీద ఈ సంవత్సరం మేధస్సు, మాట తీరుతనము వీటి వలన వీరికి మంచి లాభాలు చేకూరేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే నష్టం మనకి ఏదైనా ఉంది అంటే ఈ సంవత్సరం వీరి మాటల వల్లనే శత్రువులను కొని తెచ్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. గురువుగారు, వాళ్ళకి వచ్చిన ఆటంకాలను అధిగమించి ముందుకు వెళ్ళాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి గురువుగారు? బుధుడు రాశ్యాధిపతి విష్ణువు కనుక వీలైనంత వరకు కూడా విష్ణు సహస్రనామం చేయడం, సుదర్శన హోమం చేయడం, పీతవర్ణము అని అంటారు, అంటే గ్రీన్ కలర్లో ఉన్నటువంటివి వీరు ధరించడం చాలా మంచిది. అయితే జనవరి నుండి ఏప్రిల్ మధ్యలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల వలన లేదా మనకు మార్చి నుండి చూసుకుంటే జూన్, జూలై వరకు ఉన్నటువంటి వాటి వలన కొన్ని రకాలుగా వీరి యొక్క పేరు ప్రతిష్టలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. కనుక ఇవన్నీ కూడా పోవాలంటే నవగ్రహ ప్రదక్షిణ చేయడం మంచిది. నవగ్రహాలకి కూడా వీలైనంత వరకు నిత్యం చేస్తే మంచిది. అంటే ప్రదక్షిణాలు కూడా ఎలా చేయాలి అని అంటే 21 ప్రదక్షిణాలేమో క్లాక్ వైజ్ చేయాలి, 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. ఎందుకు అనంటే మనకు ఉన్నటువంటి నవగ్రహాల్లో 7 గ్రహాలకి కూడా ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు చొప్పున 21. రాహుకేతువులు వాళ్ళకి రివర్స్లో తిరుగుతారు కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 6 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా మంచి చేకూరుతుంది. ముఖ్యంగా ఏవైనా సరే బుధగ్రహానికి సంబంధించిన శాంతి హోమాలు, దాంట్లో సుదర్శన హోమము, విష్ణు సహస్రనామ పారాయణము, వీలైనంత వరకు కూడా కృష్ణనామస్మరణ చేయడము. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇది చాలా శ్రేష్టమైన మంత్రం, ప్రశాంతతను కూడా ఇస్తుంది. నిత్యం పడుకునేప్పుడు లేదా ఎక్కడన్నా ఖాళీగా ఉంటే కూడా ఈ కృష్ణనామస్మరణ చేయడం వలన వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. వీలైతే జాతి పచ్చ ఉంగరం కూడా ధరిస్తే మంచిది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. వారికి మరిన్ని శుభ ఫలితాలు చేకూరాలని కోరుకుంటూ ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు.